3 గంటల 20 నిమిషాల సమయంలో గాలి వాన లేయడం వల్ల చెట్టు ఇరిగి గుడిసెల మీద పడింది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? మేము 5 మంది ఉన్నాము. ఎవరికి ప్రాణాన్ని అయితే ఏది జరగలేదు. దేవుని దయ వల్ల అందరూ క్షేమంగా ఉన్నాం. గుడిసెలు తెల్లారుజాము ఏ కాలనీ? శిక్షణ దర్గా బ్యాక్ సైడ్ అయితే అంటే మీరు నిద్రిస్తున్న సమయంలో పెద్ద శబ్దం వచ్చింది. శబ్దం వచ్చిన వల్ల అందరు లేచి వచ్చాము. ఎవరికైతే ఏం కాదు. అప్పటికి వర్షం గాలి ఉందా? ఉండింది సార్. వెనకనే ఎలక్ట్రీషియన్ ఫోన్ చేసాము. వచ్చి వెనకనే స్పందించాడు. అంటే కరెంట్ అప్పటికి వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చి అంతా లైన్ చూసుకున్న తర్వాత అవి ఏవైతే వైర్లు కట్ అయినా అన్ని చూసుకొని తర్వాత వాటికి ఏమైనా టేప్ వేసుకున్న తర్వాత మళ్ళీ లైన్ ఆన్ చేసుకున్నాడు. ఆయన అయితే వెనకనే స్పందించాడు. ఫోన్ చేసాం. ఇక్కడే ఉన్నాం సార్. ఇక్కడే ఉన్నాం నైట్ అంతా. ఎవరికైనా మీ బంధువులు అందరు బంధువులు అంటే పొద్దున తెలియజేసాం కానీ ఇంకా ఆ టైం అప్పుడు ఎవరికి చేయలేదు. వాన్ పడుతుంది, ఎవరికి చెప్తే బాగోదని తెల్లారుజాము తెల్లగా అయిన తర్వాత అందరికి చెప్పారు. అంతవరకు ఎవరు చెప్పలేదు. నాగరాజ్ సార్. వెల్డింగ్ పని చేస్తాను సార్. శిక్షణ దర్గా బ్యాక్ సైడ్ ఉంటాం సార్. 17వ వార్డుకి సంబంధం. నిన్న రాత్రి గాలి వాన రావడంతో ఇక్కడ శిక్షణ దర్గా వెనక బ్యాక్ సైడ్ లక్ష్మి గారి వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నటువంటి చెట్టు కూల్చి వాళ్ళ ఇంటి పైన పడడంతో, అలాగే రాత్రి వాళ్ళ నాన్న నాగరాజు వాళ్ళ నాన్న కూడా నిద్రిస్తుండగా ఎటువంటి ఆపదైతే జరగలేదు. వీళ్ళకి ఇంటికి కావాల్సిన నష్టం అయితే జరిగింది. మేము పొద్దున్నే నాకు నాగరాజు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వెంటనే సంబంధిత సచివాలయ అధికారులకు ఫోన్ చేశాను. అడ్మిన్ గారికి అలాగే విఆర్ఓకి ఫోన్ చేశాను. రేపు వచ్చి వాళ్ళు సోమవారం ఇక్కడ ఉండేటువంటి రిపోర్ట్ రాసుకొని ఎంఆర్ఓ ఆ రిపోర్ట్ ని వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ నుంచి రావాల్సిన సంసారాన్ని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. విషయాన్ని అలాగే ఎమ్మెల్యే గారి తీసుకెళ్లి వాళ్ళకి ఏదైతే నడిపినారో వాళ్ళకి నష్టపరిహారం గవర్నమెంట్ నుంచి వచ్చే విధంగా మేము కూడా వాళ్ళకి సహకారాలు అందిస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ, నా పేరు చిన్న, 18వ వార్డు కౌన్సిలర్.